జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఒక అర్థం ఉండాలి. దాచుకునే ప్రతి రూపాయిలోనూ ఒక బాధ్యత ఉండాలి. ఎందుకంటే డబ్బు విలువ తెలిసినప్పుడే భవిష్యత్తు విలువ అర్థమవుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 20, 2026, గురువారం. తిథి అష్టమి, రాత్రి 9 గంటల 18 నిమిషాల వరకు. తదుపరి నవమి. నక్షత్రం విశాఖ, ఉదయం 9 గంటల 8 నిమిషాల వరకు. తదుపరి అనురాధ. యోగము ఐంద్రము, తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల వరకు. తదుపరి వైద్యుతి. కరణం విష్టి, ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు. తదుపరి భవ, రాత్రి 9 గంటల 18 నిమిషాల వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5 గంటల 52 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు. చంద్రోదయం మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాలకు. చంద్రాస్తమయం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల నుండి 3 గంటల 20 నిమిషాల వరకు. యమగండం ఉదయం 5 గంటల 52 నిమిషాల నుండి 7 గంటల 27 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి 10 గంటల 36 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 5 నిమిషాల నుండి 10 గంటల 55 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల నుండి 3 గంటల 58 నిమిషాల వరకు. వర్జము మధ్యాహ్నం 1 గంట 35 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 12 గంటల 17 నిమిషాల నుండి 2 గంటల 4 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 45 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 21 నిమిషాల నుండి 5 గంటల 7 నిమిషాల వరకు. శుభ గడియలు సాయంత్రం 4 గంటల 5 నిమిషాల నుండి 6 గంటల 13 నిమిషాల వరకు. ఆగస్టు 20, గురువారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, రాత్రి 9 గంటల 18 నిమిషాల వరకు ఉంది. తదుపరి నవమి. అష్టమి, నవములను మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అయితే ఈరోజు మాస దుర్గాష్టమి కావడంతో అమ్మవారి పూజ, కుంకుమార్చన, దుర్గాదేవి నామస్మరణ, స్తోత్ర పారాయణం వంటి ధార్మిక కార్యక్రమాలకు విశేషమైన రోజు. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ దోమల దినోత్సవం. 1977వ సంవత్సరంలో వోయేజర్ 2 ఒక మానవ రహిత అంతర్గ్రహ అంతరిక్ష నౌకను నాసా ప్రవేశపెట్టింది. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి. ప్రముఖ తెలుగు సినీ హాస్య నటులు బి పద్మనాభం గారి జయంతి. పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 20, గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి
గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి రాబడి ఉంటుంది. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ధనుస్సు రాశి కుటుంబ సభ్యులతో గడుపుతారు. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి శుభవార్త వింటారు. మీన రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.